IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పూరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. పూరికి భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం తెరిచేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. యాక్షన్ ప్లాన్ ను సోమనాథ్ కమిటీ సిద్ధం చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఒడిశా ప్రభుత్వానికి సోమనాథ్ కమిటీ పంపించింది. SOPను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇవాళే SOPకి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. భాండాగారం తెరవడానికి న్యాయ సలహాలు తీసుకుంటుంది సర్కార్. రత్న భాండాగారంలో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను పిలుస్తోంది ఒడిశా ప్రభుత్వం. పూరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. పూరికి భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం తెరిచేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. యాక్షన్ ప్లాన్ ను సోమనాథ్ కమిటీ సిద్ధం చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఒడిశా ప్రభుత్వానికి సోమనాథ్ కమిటీ పంపించింది. SOPను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇవాళే SOPకి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. భాండాగారం తెరవడానికి న్యాయ సలహాలు తీసుకుంటుంది సర్కార్. రత్న భాండాగారంలో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను పిలిపిస్తోంది ఒడిశా ప్రభుత్వం. ఇక పూరి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు లైవ్ లో అందిస్తారు. బాలు, సుమిత్ర, మరి కాసేపట్లోనే ఏదైతే రత్న భాండాగారం ఉందో రత్న భాండాగారానికి సంబంధించినటువంటి SOPకి సంబంధించినటువంటి అనుమతులు అయితే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి భువనేశ్వర్లో కీలక అధికారులంతా కూడా సమావేశమయ్యారు. ఏదైతే రత్న భాండాగారానికి సంబంధించినటువంటి ఎలా ఓపెన్ చేయాలనే దానిపై సోమనాథ్ కమిటీ సూచించినటువంటి 16 మంది కమిటీ మెంబర్స్ సూచించినట్టు SOPకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అటు రాలే ట్రస్ట్తో పాటు సోమనాథ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందజేశారు. దీంతో కమిటీకి సంబంధించిన ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేటర్స్ని ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఏ నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చిస్తున్నారు. ఇప్పటికే అటు న్యాయశాఖకు సంబంధించిన అధికారులతో కూడా చర్చించి తుది అంకానికి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే ప్రస్తుతానికి భువనేశ్వర్లో జరుగుతుందని చెప్పేసి అయితే మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోని SOPకి సంబంధించిన అనుమతికి సంబంధించినటువంటి విషయం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అటువైపు మరోవైపు అధికారులు కూడా దేనికి సంబంధించిన లేకుండా దానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైతే రేపు ఈ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏం చేయాలనే దానిపై అయితే ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఏదైతే రేపు ఉదయం నుంచి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మొత్తం టెంపుల్ని పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి టెంపుల్ అంతటినీ కూడా అటు పోలీస్ కంట్రోల్లోకి భద్రతా దళాల పహారాలోకి తీసుకుని అక్కడ నుంచి ఏదైతే ఈ మూడవ నెలమాలిక ఏదైతే ఉందో రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఇప్పటికే స్నేక్ క్యాచర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ కింగ్ కోబ్రా ఉంటే అలాంటి వాటిని కూడా డీల్ చేసేటువంటి కీలకమైనటువంటి స్నేక్ క్యాచర్స్ని కూడా ప్రస్తుతానికి తీసుకొచ్చినట్టు ఉంది. పూరికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ASIకి సంబంధించినటువంటి ఆర్కియాలజీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ భాండాగారం లోపల పూర్తిగా పాడైపోయి ఉంటే వెంటనే దాన్ని ఎలా రిపేర్ చేయాలనే దానిపై అయితే చూస్తున్నారు. ఎందుకంటే భాండాగారం 12వ శతాబ్దికి సంబంధించి కట్టినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. 12వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా దానికి ఎటువంటి మరమ్మతులు జరుపుకోవడంతో ASIకి సంబంధించిన నిపుణులు ఒకవేళ భాండాగారం ఓపెన్ చేస్తే దాంట్లో సంపదని సెపరేట్ చేసి భాండాగారానికి ఎలాంటి మరమ్మతులు చేయాలనే దానిపై అయితే అటువైపు అధికారులు అయితే వాటిని నిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు సంపదకి సంబంధించి కూడా సోమనాథ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. తాము కీలకమైనటువంటి వాల్యుయేషన్ సంబంధించినటువంటి కొంతమంది నేత సంబంధించినటువంటి అధికారులు కానీ దాంట్లో నిష్ణాతులను నిపుణులు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూపించిన నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే సంపద ఉందో గోల్డ్ కానీ భారీగా ఉండే అవకాశం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని సంపదని కలెక్ట్ చేసేందుకు ప్రత్యేకంగా జర్నలిస్టులు
తీసుకుని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయాన్న అయితే ఈ ప్రక్రియ ప్రారంభం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమావేశం అయితే కీలక సమావేశం ప్రస్తుతం భువనేశ్వర్లో సాగుతున్నట్లు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క ఎస్ఓపికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమిత్ర, అంటే ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో చూస్తుంటే భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా మనకి విజువల్స్ లో తెలుస్తోంది. లైవ్ గా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నప్పుడు పర్మిషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అసలు? ఎందుకంటే భక్తులందరూ కూడా గుండీచా అనేసి చెప్పేటట్టు ఏదైతే స్వామివారి అత్తారిల్లుగా చెప్పుకునేటట్టు ఈ ప్రాంతానికి మొత్తం 3 రథాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. స్వామివారితో పాటు సుభద్ర బలభద్రుని రథాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందువలన ఇక్కడే 7వ తేదీ నుంచి కూడా స్వామివారు ఇక్కడే ఉండడంతో భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రధాన ఆలయం అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న నేపథ్యంలో రేపు కూడా ప్రధాన ఆలయం ఖాళీగా ఉంటుంది. ఎల్లుండి ఏవైతే ఈ రథాలు ఉన్నాయో ఇక్కడ నుంచి స్వామివారు తన స్వగృహానికి ఆలయానికి వెళ్ళిపోనున్నారు. దీని నేపథ్యంలో రేపటిలోగా ఎలాగైనా ఇది క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే రత్నభాండాగారం ఓపెన్ చేస్తారన్న ఈ ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే రథయాత్ర ఒక ఫస్ట్ సెషన్ పూర్తయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం అంత ఖాళీగా ఉన్నటువంటి రథయాత్ర ఈ ప్రాంతం ఏదైతే గుండీచా ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడైతే పూర్తిగా లక్షలాది మంది భక్తులు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్కడ ఇసుక పోలిస్తే రాలనంత భక్తులు అయితే మొత్తం కనిపిస్తూ ఉన్నారు. మనం ఇందాక విజువల్స్లో చూస్తున్నాం. ఒకవైపు రోడ్డు అంతా పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి, రెండో వైపు కూడా ఏదైతే ఆలయం నుంచి వెలుపులకు వచ్చే ప్రాంతం కూడా విపరీతమైన రద్దీగా తయారైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రథాలకు నమస్కారం చేస్తూ ఉన్నారు. రథాలకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులకు దర్శనం కానిటువంటి భక్తులందరూ కూడా రథాలకు నమస్కరించి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం. సుమారు ఏదైతే ప్రధాన ఆలయం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందో 3 కిలోమీటర్ల దూరం కూడా భక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. లక్షలాది మంది భక్తులు అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఈ భక్తులంతా కూడా ఇక్కడ ఉండి స్వామివారి తిరిగి తన స్వగృహమైనటువంటి పూరి జగన్నాథ క్షేత్రం శ్రీక్షేత్రానికి వెళ్ళేటటువంటి సమయంలో తిలకించాలని చెప్పేసి భక్తులందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే స్వామివారిని ఈ టైంలో ఏదైతే రథయాత్ర టైంలో తిలకిస్తే పూర్తిగా పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా భక్తులు వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రైల్వే శాఖ కానీ ఇతర అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఏర్పాటు చేసింది. ప్రత్యేక ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటువైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. భారీ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర భద్రతా బలగాలతో పాటు జాతీయ భద్రతా బలగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడైతే ప్రస్తుతం పహారాలో ఉంచినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమిత్ర, అంటే బాలు ఒకవైపు లక్షల్లో భక్తులు, మరోవైపు రత్న భాండాగారం ఓపెన్ చేసే పరిస్థితి, మరి మరోవైపు ప్రొటెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి అక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ కనిపిస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు భక్తులకు సంబంధించి, అలాగే భాండాగారం ఓపెన్ చేసే టైంలో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండబోతున్నాయి? సుమిత్ర, మనం తెల్లారి నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం ఏదైతే వరుస సంబంధించినటువంటి కీలకమైనటువంటి బలగాలన్నీ కూడా ప్రస్తుతం తీసుకొచ్చారు. ఏదైతే గ్రేహౌన్స్ సంబంధించిన కోబ్రా దళాలతో పాటు గ్రేహౌన్స్ సంబంధించిన మావోయిస్టులు ఏర్వేసే కోబ్రా దళాలతో పాటు అటు ఒరిస్సా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు ఒరిస్సా పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా తీసుకొచ్చారు. అత్యంత కీలక సమయంలో ఉపయోగించేటువంటి RAFతో పాటు CRPF బలగాలను భారీగా మోహరించారు. వారితో పాటు ఏమైనా అవాంఛనీయ ఘటనలు అయితే వెంటనే రెస్క్యూ చేసేందుకైతే NDRF సిబ్బందిని కూడా సుమారు 200 పైగా సిబ్బంది మనకి ఇక్కడ బస్సులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. NDRF సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. అటువైపు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఫోర్సెస్తో కూడా ఎక్కడ కంజెమ్ అవ్వకుండా వాటర్ కానీ కెమికల్ ఏమైనా ఇవి కానీ కరోనా వీటి నేపథ్యంలో ఎక్కడ కమికకుండా మొత్తం ప్రజలందరిపై కూడా కెమికల్ జల్లుతున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం స్ప్రే చేస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అన్ని వీధుల్లో కూడా మొత్తం పూరి వీధుల్లో కూడా పోలీస్ పహారాలోనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బాలు, రత్న భాండాగారం ఓపెన్ చేయడానికి ముందు ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా? అలాగే ఏ డిపార్ట్మెంట్స్ కి ఎవరెవరికి అనుమతి ఇవ్వబోతున్నారు? రత్న భాండాగారానికి సంబంధించి ఇప్పటికే ఆలయ ట్రస్ట్ సభ్యులతో పాటు ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఆ 16 మందితో పాటు ఆ కమిటీ సభ్యులు మాకు కొంతమందిని సూచించారు. ఎవరైతే జిమ్నాస్టిస్టులు, ఎవరైతే ఈ వజ్ర వైడేరియాన్ని లెక్క కట్టేవారు కానీ బంగారాన్ని లెక్క కట్టేవారు నిపుణులకు అయితే ప్రస్తుతానికైతే అనుమతించే అవకాశం ఉంటుంది. మరోవైపు ట్రస్ట్ సభ్యులు కూడా కొంతమంది ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని లోనకు పంపించే అవకాశం ఉంటుంది. బయట వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించే అవకాశం అయితే కనిపించడం లేదు. కేవలం ఆలయానికి సంబంధించిన నేతలు, నిష్ణాతులైనటువంటి
ఎవరైతే ఈ జర్నలిస్టులు కానీ విలువలు లెక్క కొట్టేటటువంటి వ్యక్తులనే మొత్తం వాళ్ళని పంపించే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉంది. అంటే రత్న భాండాగారం ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఏమైనా ప్రభుత్వం తరపున కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం రత్న భాండాగారంకి సంబంధించి హిడెన్ సీక్రెట్స్ ఏంటి అసలు? రత్న భాండాగారం ఇప్పటికీ సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా రత్న భాండాగారం తెలియకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంట్లో ఉన్నట్టు సంపద ఉందా, కొంత పోయిందని చెప్పేసి గతంలో 1978లో ఏదైతే కొంత వాల్యూ చేశారో అందులో కూడా కొన్ని మిస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. వాటికి సంబంధించి కూడా అటు అధికార ప్రతిపక్షాలు కూడా గతంలో ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మినిట్ టు మినిట్ ప్రతి ఒక్క ఏదైతే అందులో ఉన్నదో ఆ వాల్యూ అన్నింటిలో కూడా పెట్టెల్లో భద్రపరిచినటువంటి ప్రతి బంగారు కానీ వజ్రాలకు సంబంధించిన కానీ ఇతర విలువైన వస్తువులన్నింటినీ కూడా పూర్తిగా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా వీడియోగ్రఫీ చేసి ఖచ్చితంగా ఇచ్చేసేందుకు అటు సోమనాథ్ కమిటీ కూడా అలాగే సిఫార్సు చేసింది. ఎందుకంటే తాము కూడా కమిటీలో సభ్యులు కేవలం సూచనలు ఇవ్వగలం కానీ దీని వాల్యూని లెక్కగట్టలేం కాబట్టి వాల్యూ లెక్కగట్టేటటువంటి కీలక నిష్ణాతమైనటువంటి వ్యక్తుల్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు పక్కాగా జరిగే అవకాశమే కనిపిస్తుంది. అలాగే బాలు, ఇప్పుడు మీరున్న ప్లేస్ లో ఏవైతే రథాలు ఉన్నాయో వాటిని దర్శించడానికి అక్కడికి భక్తులు వస్తున్నారని చెప్పారు. ఒకసారి ప్యాన్ చేసి చూపించండి. అలాగే లక్షల్లో భక్తులు ఉన్నారు, 3 కిలోమీటర్ల దూరంలో మెయిన్ టెంపుల్ ఉందని మీరు చెప్తున్నారు. ఈ భక్తులందరూ కూడా రత్న భాండాగారాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చారా, అక్కడ ప్రత్యేకంగా రథాలను చూడడానికి వచ్చారు? ఒకసారి మొత్తానికి ఓవరాల్ గా ప్యాన్ చేసి చూపించండి. మరో 2 రోజుల్లోనే ఏదైతే రత్నభాండాగారం ఓపెనింగ్తో పాటు అటు పూరికి సంబంధించిన రథయాత్ర కూడా ముగింపు సలకనుంది. ఇక్కడ నుంచి పూరి జగన్నాథుడు ఇక్కడ నుంచి తన సొంత ఏదైతే తన పుట్టినటువంటి శ్రీక్షేత్రానికి వెళ్ళిపోనున్న నేపథ్యంలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ భక్తులు నడి రోడ్డు మీద ఇలా జనాల మధ్యలో ఉంచే స్వామివారు వెళ్ళిన నేపథ్యంలో ఎక్కడా జరిగినటువంటి ఎక్కడైనా ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయటకు వెళ్తుంటాయి. కానీ పూరి క్షేత్రంలో అలా కాదు, స్వయంగా గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలే కదిలి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు, లక్షలాది మంది డైరెక్ట్గా దర్శించుకోవచ్చు అనే నేపథ్యంలో భక్తులు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాలు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఏర్పాట్లు అయితే భారీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉత్కంఠ కొనసాగుతోంది. పూరికి భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. రథయాత్ర నిర్వహించిన సమయంలో కూడా లక్షల్లో భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికి కూడా రథాలను చూడడానికి, అక్కడున్న స్వామిని దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే రత్న భాండాగారానికి సంబంధించి కూడా భక్తులు ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పూరి నుంచి మనము డైరెక్ట్ గా లైవ్ లో చూడొచ్చు. అక్కడికి లక్షల్లో భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ కి అలాగే మెయిన్ టెంపుల్ కి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ పొడవున కూడా భక్తులు లక్షల్లో దర్శనానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం తెరిచేందుకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయింది. యాక్షన్ ప్లాన్ ను సోమనాథ్ కమిటీ సిద్ధం చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఒడిశా ప్రభుత్వానికి సోమనాథ్ కమిటీ పంపించింది. ఎస్ఓపిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఇవాళే ఎస్ఓపికి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. ఆ అనుమతి కోసం వెయిట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భాండాగారం తెరవడానికి న్యాయ సలహాలు తీసుకుంటుంది సర్కార్. రత్న భాండాగారంలో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను పిలిపిస్తోంది ఒడిశా ప్రభుత్వం.